సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। ఫామ్ హౌస్ లో మద్యం నోట్ల కట్టలు, భారత్ పై 25% సుంకాలు, ట్రంప్ రష్యాలో భారీ భూకంపంతో ఎగిసిపడ్డ రాకాసి అలలు, ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి, జిఎస్ఎల్వి F-16 ప్రయోగం సక్సెస్, ఏదైనా గుర్తింపు కార్డుతో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు, మెదడు ఆరోగ్యానికై వీటిని పాటించండి। ఈరోజు వార్తలను చూద్దాం। ఫామ్ హౌస్ లో మద్యం నోట్ల కట్టాలు। మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది। జగన్మోహన్ రెడ్డి పాలనలో వైకాపా మద్యం ముఠా కొల్లగొట్టిన ముడుపుల సొత్తులో 11 కోట్లను సిట్ అధికారులు సీజ్ చేశారు। హైదరాబాద్ శివారు శంషాబాద్ మండలం కాచారంలోని సులోచన ఫామ్ హౌస్లో ఈ అక్రమ సొత్తు స్వాధీనం చేసుకున్నారు। ఈ కేసులో భారీ ఎత్తున నగదు పట్టుబట్టం ఇదే మొదటిసారి। అప్పట్లో వైకాపా ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నడిపిన రాజ్ కసిరెడ్డి, అతని ప్రధాన అనుచరుడు బూనేటి చాణిక్య, వారి ముఠా సభ్యుడైన పురుషోత్తం వరుణ్ కుమార్తో ఈ సొత్తును ఫామ్ హౌస్కు తరలించి అక్కడ భద్రపరిచినట్లుగా సిట్ దర్యాప్తులో తేలింది। కొన్ని నెలల కిందట దుబాయ్కు పారిపోయిన వరుణ్ కుమార్ 2 రోజుల కిందట భారత్కు తిరిగి వచ్చి సిట్ ఎదుట హాజరయ్యాడు। మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేసేవారు, ఎవరికి చేర్చేవారు అనే అంశాలతో పాటు ఆ సొత్తును భద్రపరిచిన డెన్ గురించి వాంగ్మూలం ఇచ్చారు। దాని ఆధారంగా మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు వరుణ్ను వెంటబెట్టుకుని హైదరాబాద్లోని ఆ డెన్కు వెళ్లి సొత్తును స్వాధీనం చేసుకున్నాయి। భారత్పై 25% సుంకాలు। 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశ్చర్యకరమైన రీతిలో భారత్పై భారీ సుంకాల భారం మోపారు। భారత్ తనకు మిత్రదేశం అంటూనే అక్కడి నుంచి వచ్చే అన్ని రకాల వస్తువులపై 25% సుంకాలు విధించారు। దీనికి అదనంగా జరిమానాలు ఉంటాయని బుధవారం ప్రకటించారు। ఆగస్టు 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు। ఏదైనా గుర్తింపు కార్డుతో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు। రాష్ట్రంలోని మహిళలు తమ ఆధార్, ఓటర్, పాన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ తెలిపారు। బుధవారం గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మాట్లాడారు। కొత్త బస్సులు వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న వాటినే ఉచిత ప్రయాణ పథకానికి వినియోగిస్తామన్నారు। బస్సుల టైమింగ్స్, సిబ్బంది డ్యూటీ సమయాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు। ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ జోన్ 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల డిపోల మేనేజర్లు, అధికారులతో సమావేశమై మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పరిశీలించాం। ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు। వచ్చే కేబినెట్ సమావేశం తర్వాత విధి విధానాలపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు। ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తే తప్పేంటి? ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు ఎలా వస్తాయని పిటిషనర్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది। ఏపీ అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని గుర్తు చేసింది। ఈ నేపథ్యంలో భూములు ఎంత ధరకు ఇస్తున్నారనే విషయాన్ని చూడకూడదంది। పరిశ్రమలను, పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తున్నాయని, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని వెల్లడించింది। ఐటీ అభివృద్ధితో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఎలా అభివృద్ధి చెందాయో చూస్తున్నాం। ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతిష్టాత్మక కంపెనీలకు నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించింది। అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీకి భూమి కేటాయించి ఉండవచ్చునని తెలిపింది। విశాఖలో 1,370 కోట్లతో టీసీఎస్ సంస్థ ఏర్పాటు చేయడం ద్వారా 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గుర్తు చేసింది। టీసీఎస్కు లీజు విధానంలో భూమిని కేటాయిస్తున్నామని, ఆ భూమిని విక్రయించడం లేదని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ దశలో ప్రక్రియ నిలుపుదలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది।
జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రో నాసా సింథటిక్ ఎపర్చర్ రాడార్ నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టామని, ఇది తిరుగులేని విజయమని ఇస్రో బుధవారం వెల్లడించింది. 27.30 గంటల కౌంట్డౌన్ అనంతరం తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:40 నైసార్ను తీసుకుని జిఎస్ఎల్వి F-16 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. 19 నిమిషాల తర్వాత ప్రణాళిక ప్రకారం 745 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్లో నైసార్ను విడిచిపెట్టింది. తద్వారా 10 ఏళ్ల ఇస్రో నాసా కృషి ఫలించింది. రష్యాలో భారీ భూకంపంతో ఎగిసిపడ్డ రాకాసి అలలు. రష్యాను బుధవారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం వల్ల రష్యాతో పాటు అమెరికా, జపాన్, హవాయ్ దీవుల్లో సునామీ వచ్చింది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. భూకంపం, సునామీ సమయాల్లో జనం భయంతో పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా అందలేదు. అయితే రష్యా, జపాన్లలో కొంతమంది గాయపడినట్లుగా అధికారులు తెలియజేశారు. తీవ్రమైన గాయాలు కాలేదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను ఉపసంహరించినా మరికొన్ని చోట్ల 24 గంటల వరకు కొనసాగిస్తున్నారు. సునామీతో పలు దేశాలలోని తీర ప్రాంతాల్లో ఉండే లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అమెరికా, జపాన్, రష్యాలలో పరిస్థితులు కుదుటపడ్డా బుధవారం సాయంత్రానికి చిలీ, క్యూబాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జీవ వైవిధ్యం నవదేదీప్యం. రాజధాని అమరావతిలో బయోడైవర్సిటీ నర్సరీ ఏర్పాటు కానుంది. ఇందుకు ఇప్పటికే CRDA సన్నాహాలు ప్రారంభించింది. భవిష్యత్ అవసరాలకు అక్కరకొచ్చేలా దీన్ని సిద్ధం చేశారు. ఈ నర్సరీ నమూనాలు ఖరారయ్యాయి. ఉద్దండరాయునిపాలెంలో దీనికి కేటాయించిన ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేయిస్తున్నారు. ఇవి పూర్తయ్యాక చుట్టూ కంచె వేయనున్నారు. పూర్తిగా ఇక్కడి వాతావరణం, నేలలకు తగిన మొక్కలను పెంచనున్నారు. వీటినే పచ్చదనం పెంపునకు ఉపయోగించనున్నారు. రోడ్ల పక్కన ఉద్యానాలు, LPS లేఅవుట్లలో ఇక్కడి మొక్కలను వాడనున్నారు. నర్సరీని 6 నెలల్లో సిద్ధం చేయాలని ప్రణాళిక రచించారు. బ్రెయిన్ స్ట్రోక్ నివారణకు ఏం చేయాలి? ఒకప్పుడు పక్షవాతం అంటే 50-60 ఏళ్లు దాటిన వారిలో కనిపించే సమస్య. ప్రస్తుతం అది యువతలో పెరుగుతోంది. దేశంలో ఏటా 18 లక్షల మంది కొత్తగా బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారు. సగటున ప్రతి 20 సెకన్లకు ఒకరు దీని బారిన పడుతున్నారు. బాధితుల్లో 25% మంది 40 ఏళ్లలోపు వయసున్నవారే. దీనికి గోల్డెన్ అవర్లో చికిత్స అందించడం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడవచ్చు. అసలు మెదడు ఎలా ఉందంటే, జ్ఞాన సంబంధమైన అన్ని సామర్థ్యాలకు మెదడే స్థావరం. దృష్టి, వినికిడి, వాసన, రుచి, స్పర్శ, ఇతర పనులకు మెదడులోని పిట్యూటరీ గ్రంథి సూత్రధారి. అందుకే దాని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఉదయం నిద్రలేచే సమయంలో తలనొప్పి, వాంతులు తరచూ వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చూపు మందగించడం, శరీరం ఒకవైపు ఒరిగినట్లుగా అనిపించడం, మాట ముద్దగా రావడం, మూతి వంకర పోవడం, ఒక చేయి, కాలు చచ్చుబడిపోవడం వంటి సమస్యలు ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. బ్లూబెర్రీస్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు చాలా మేలు చేస్తాయి. గుమ్మడికాయ, నారింజ, వాల్నట్లు, బ్రొకోలీ, గుడ్లు తదితర విటమిన్ B12 ఉండే ఆహారాలను తీసుకోవాలి. వారానికి 150 నిమిషాలు అంతకంటే ఎక్కువ సమయం తేలికపాటి వ్యాయామం, జాగింగ్, వేగంగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ చేయాలి. అధిక రక్తపోటు, శరీర బరువు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ ఎప్పుడూ నియంత్రణలో పెట్టుకోవాలి. మద్యపానానికి, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి అలవాట్లు మార్చుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్కు దూరంగా ఉండవచ్చు. రోజులో 7-8 గంటలు నాణ్యమైన నిద్ర తప్పనిసరి. ధ్యానం, ప్రకృతిలో గడపడం, డిజిటల్ విరామాలు తీసుకోవడం వంటి మంచి అలవాట్లతో
బ్రెయిన్ స్ట్రోక్ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 10వ తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు. 10వ తరగతి ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. ఫరక్ రాష్ట్రీయ సర్వేక్షణ సర్వేకు అనుగుణంగా సవరించిన ప్రశ్నపత్రాల బ్లూ ప్రింట్లను విడుదల చేసినట్లుగా ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా పనితీరు ఆధారిత అవగాహనను పెంపొందించేలా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. 378 కోట్ల సైబర్ దోపిడీ. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ సంస్థ నెబ్లియో టెక్నాలజీస్ సర్వర్ను హ్యాక్ చేసి ఏకంగా 378 కోట్లను వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు సైబర్ నేరస్తులు. ప్రతి ఇంట్లో ఏటా 55 కిలోల ఆహారం వృధా. దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున 55 కిలోల ఆహారం వృధా అవుతున్నట్లుగా కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలియజేశారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెలువరించిన ఆహార వృధా సూచిక 2024 నివేదిక ప్రకారం ఈ లెక్కలు తేలినట్లు చెప్పారు. న్యాయవాదుల ముందు గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి బదిలీ. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లా పునాయా పట్టణ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా నియమితులైన ఐఏఎస్ అధికారి రింకు సింగ్ వైరల్గా మారిన ఓ వీడియో కారణంగా ఒక్క రోజులో బదిలీ కావాల్సి వచ్చింది. తరుణ్ లక్ష్య ముందంజ. తెలుగు యువ షట్లర్ తరుణ్ మన్నెవల్లి ముకావు ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. తరుణ్తో పాటు స్టార్ ఆటగాడు లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి కూడా ముందంజ వేశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.